తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకోవచ్చు సోమవారం రోజు 26/8/2024 రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఈ రోజు నుంచి రైతు బంధు పంపిణీ షురు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందరికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ ఈ రోజు అయితే పడుతున్నాయన్నమాట. ఈరోజు ఎన్ని గంటలకు మీ ఖాతాల్లో డబ్బులనేవి అయితే పడబోతున్నాయి. ఇది ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాననమాట. ఈ వీడియోతోటి మీ అందరికైతే ఒక స్పష్టత వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రైతు బంధు పంపిణీ విషయంలో మీ అందరికీ ఏంటి అంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా అయితే నిర్ణయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు. ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో ఈరోజు డబ్బులనేవి విడుదల చేస్తుందనమాట. మరి కాసేపట్లో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులనేవి అయితే పడబోతున్నాయన్నమాట. అందరూ మరికొన్ని గంటల్లో మీరు మీ మొబైల్స్ గానీ చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా అందరికీ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. రైతు భరోసా పైసలు ఏవైతే ఎకరానికి 15,000 చొప్పున మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. 15,000 ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకుంటే ఏమొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది. అయితే అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఒక్కొక్క సీజన్ 2 సీజన్లు కలిపి 15,000 చొప్పున అయితే కౌలు రైతులు అంతే మొత్తాన్ని రైతు కూలీలకి 12,000 చొప్పున అందజేస్తామని చెప్పి ప్రకటించింది. అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అయితే అమలు చేస్తామని చెప్పారు. అందులో వచ్చేసి చాలా వరకు ఈ బస్సు ఫ్రీలు కావచ్చు, అలానే మీరు ఏవైతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలానే మీ రైతు రుణమాఫీ 2,00,000 రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా అనమాట. రైతు భరోసా ఏమని చెప్పారంటే 15,000 చొప్పున ఎకరానికి ప్రతి ఒక్క రైతులకైతే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయితే చెప్పింది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అమౌంట్ అనేది 7,000 చొప్పున అంటే రూ. 7,016 కాకుండా రూ. 7,500 కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్‌ని 2 సీజన్‌లు కలిపి వానాకాలం సీజన్ కావచ్చు, మన యాసంగి సీజన్ కావచ్చు, 2 సీజన్‌లు కలిపి ఒకేసారి అమౌంట్ అంతా అంటే రూ. 15,000 ఎకరానికి రూ. 15,000 అయితే అందజేస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఇది మీ అందరూ ఏమనుకుంటున్నారు? ఒకసారి మీరందరూ ఏమనుకుంటున్నారు అన్న గురించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కామెంట్‌లో తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఒకేసారి మీకు 2 సీజన్‌లు కలిపి 15,000 వేయడం మంచిదనుకుంటున్నారా? లేకపోతే ఈ సీజన్ వానాకాలం సీజన్‌లో 7,500 ఎకరానికి, మళ్ళా మన యాసంగి సీజన్‌లో 7,500 ఎకరానికి అదైతే మీరు బాగుంటదనుకుంటున్నారా? అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ చెప్తుందనమాట ఏమనంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ గనక రావాలంటే 100% వాళ్ళైతే ఏదైతే మనకి వ్యవసాయ భూమి ఉందో ఆ భూమిని అయితే సాగు చేయాలనమాట. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండకూడదు. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే సాగు చేయని భూములైతే ఉండకూడదనమాట. సాగు చేయకుండా భూములుంటే మాత్రం మీకు అమౌంట్ అయితే రాదు అని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్‌గానే చెప్పేసింది మీ అందరికీ. అమౌంట్ మాత్రం సాగు చేసే వాళ్ళకే ఇస్తాం. మిగతా వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా మేము చెల్లించం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అలానే ఇంకోటి కూడా చెప్పింది. ఏమంటే ఐఏఎస్ గాని ఇతర ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వనని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. చూసుకుంటే ఐఏఎస్ ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉద్యోగాలున్నాయో మనకిక్కడ ప్రభుత్వం ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీకు అమౌంట్ రావాలంటే 2 రూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోండి. మెయిన్ 2 కాదు మొత్తం 3 అనుకోవచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి ఉండాలి. అంటే వ్యవసాయం చేసే భూమి అయ్యి ఉండాలి. అలానే రెండోదొచ్చేసి మనకిక్కడ ఐఏఎస్ గానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలైతే కలిగి ఉండకూడదు అని జెప్పేసి గూడా ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇది వచ్చేసి రెండోది. మరి మూడోది ఏంటిదన్నా అని జెప్పి మీరందరూ అనుకోవచ్చు. మూడోదొచ్చేసి మనకి ఇక్కడ 20 ఎకరాల లోపు అంటే 10 ఎకరాల లోపు వారికే అమౌంట్ అయితే ఫస్ట్‌గా అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఏమడుగుతున్నారంటే, "అన్న నాకు 20 ఎకరాలుంది, 22 ఎకరాలుంది, 21 ఎకరాలుందన్న మాకు అమౌంట్ ఈరోజు వస్తుందా?" అని జెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు 20 ఎకరాలకి ఇయ్యడానికే చాలా వరకైతే ఆలస్యం అవుతుందని చెప్పి అన్నది. మళ్ళీ మీరు 20 పైన అంటుర్రు కాబట్టికి మీకు రావడానికైతే చాలా ఆలస్యం పడుతుంది. ప్రభుత్వం ఇంకొక దృష్టిలో ఏం పెట్టుకుందంటే ప్రస్తుతానికి 10 ఎకరాల లోపే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే దృష్టిలో పెట్టుకుంది. దాన్ని కాస్త ఏమన్నా మార్చే అవకాశాలున్నా, ఒకవేళ దాన్ని ఏమన్నా తర్వాత ఫ్యూచర్‌లో మనకు మార్చే అవకాశాలుండి 20 చేస్తారా లేదా అన్న దాని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశంలో మొన్న మాట్లాడుకున్న విషయమే తెలిసిందే. బడ్జెట్స్ విషయంలో మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ రుణమాఫీ ప్రక్రియ చాలా వరకు పథకాలు అమలు చేశాం. ప్రస్తుతానికి బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల అమౌంట్ లేదు కాబట్టికే మేమైతే 10 ఎకరాల వరకే అందిస్తున్నాం.
ఒకవేళ ఫ్యూచర్‌లో గనక ఈ అమౌంట్ గనక ఉంటే మీరేం వరీ కానవసరం లేదు. మీ 20 ఎకరాలకి ఏవైతే డబ్బులున్నాయో మీ 20 ఎకరాల అమౌంట్ అయితే మేము అందిస్తాం అని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంకా మీకు దీని గురించి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో వీడియో ఈ అప్డేట్ చూడండి. వచ్చే నెలలో 2 కొత్త పథకాలు అమలు చేస్తున్నామని జెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి స్పష్టతొచ్చింది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు ఇక్కడ చూసుకోండి, దసరాకు మరో 2 పథకాలనైతే అమలు చేస్తుందని జెప్పి సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా పథకం ఈ 2 అయితే అమల్లోకి చేస్తామని జెప్పింది. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే దసరా వచ్చే టైంలో మనకి ఏమంటున్నారంటే 2 కొత్త పథకాలంట. అందులో వచ్చేసి ఏమేంటి మీరు చూసారు గదా! ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మనకి 5,00,000 వరకైతే ఆర్థిక సాయంపై అయితే క్యాబినెట్ భేటీ ఇవ్వాలని చెప్పి ఆమోదం చేస్తుంది. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 5,00,000 రూపాయలు ఎవరైతే కొత్తగా ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 5,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే మీ ఖాతాల్లో డబ్బులు వేయడమే జరుగుతుంది. మరి దానికి ప్రక్రియ ఏంటి? దానికి అర్హులు ఎవరైతే చేయాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి అర్హులు అనేది అయితే ఎవరు లేదు. ఒక ఊర్లో ఇంతమంది అని చెప్పేసి ఒక ప్రభుత్వానికి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదనమాట. ఆ అప్లికేషన్‌లో వచ్చేసి మీరు ఎక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆ ఇల్లు యొక్క అక్కడ ప్లేస్ యొక్క ఫోటోలనమాట. మీరు ఆ ప్లేస్ యొక్క ఫోటోలు తీసుకొని అలానే మీరు ప్రాపర్ అడ్రస్ మీరు ప్రెజెంట్ ఆ విలేజ్‌లోనే ఉన్నారా? మీ కరెంట్ అడ్రస్ ఏది అని చెప్పేసి ఆ విలేజ్‌లో అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డ్ లేదా ఇక్కడ ఓటర్ ఐడీ గానీ ఏదో ఒకటి పాన్ కార్డ్ గానీ మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. మీరు అడ్రస్ ప్రూఫ్ సెండ్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అను ఈ 3 కలిపి మనకి ఇక్కడ మీసేవ సెంటర్‌కెళ్తే వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీకు ఒక ఫారం ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీరు అందులో మీ పూర్తి డీటెయిల్స్‌తో సహా మీ ఫోటోతో సహా అన్నీ మీరు అందులో పెట్టేసి అప్లికేషన్ చేసి అప్లికేషన్ అయితే పంపాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ సంబంధించి ప్రభుత్వం అయితే చెక్ చేసి ఓకే. వీళ్ళు ప్లేస్ ఉంది కట్టుకోవడానికి అంతా ఉంది అని చెప్పేసిన తర్వాత ప్రభుత్వం అనుకుంటే మీకప్పుడు అమౌంట్ అనేది వారం రోజుల్లో విడుదల చేస్తది. మీ ఖాతాలో 5,00,000 అయితే పడతాయి. ఆ 5,00,000తో పాటు ఇంకా మీరేమన్నా డబ్బులు మీ దగ్గరుంటే అవన్నీ కలుపుకొని మొత్తంగా వచ్చేసి మీరైతే ఒక ఏమనుకుంటారు మీ ఇష్టం వచ్చినంత కలిపి ఇల్లైతే కట్టుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మనకి ఇందిరమ్మ ఇల్లు 5,00,000 రూపాయల గురించైతే. ఇక మరి రైతు భరోసా గురించి చూసుకుంటే రైతు భరోసా ఏమని చెప్తున్నారు? ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కల్పిస్తాం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రతిసారి వానాకాలం, యాసంగి ఇలా కాకుండా ఒకేసారి యాసంగి అయితే యాసంగి, వానాకాలం అయితే వానాకాలం అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఫస్ట్ ఇక్కడ వానాకాలం చాలామంది రైతులకు లేట్ అయితుంది పెట్టుబడి సాయం. మళ్ళీ ఇక్కడ యాసంగి వచ్చేసరికి వాళ్ళకి అందరికి రావడానికి లేట్ అవుతుంది. అదేదో ఒకేసారి 2 సీజన్లు కలిపిస్తే ఒక సీజన్‌కి వాడుకున్న డబ్బులైనా ఇంకో సీజన్ కోసం దాచుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది మరి. చూడాలి దాన్ని మళ్ళీ ఏమన్నా మార్చే అవకాశాలున్నాయా? ఒకవేళ అలా తీసేసి కేవలం ఎప్పుడు పడితే అప్పుడు అంటే యాసంగి అయితే యాసంగి, ఇక్కడ వానాకాలం అయితే వానాకాలం పంటకే ఇస్తారా? లేకపోతే 2 కలిపిస్తారా? అన్న దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలవగానే మీ అందరికి చెప్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి.